VS 369 టీవీ న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను షేక్ ఇస్మాయిల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నంద్యాల పట్టణంలో మా గౌరవ జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము ప్రతిరోజు ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు నంద్యాల పట్టణంలోని ముఖ్యమైన కూడల్లో ప్రతిరోజు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనే టెస్ట్ ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. దానిలో మేము యావరేజ్గా రోజుకు ఒక 20 నుండి 25 మంది దాకా మాకు తాగి వాహనాలు నడుపుతూ మాకు పట్టుకోవడం జరుగుతుంది. వీరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కోర్టు వారు వీరికి వాళ్ళ రీడింగ్ని బట్టి ఫైను లేదా జైలు శిక్ష వేయడం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో ఒక 5 మంది తాగి వాహనం నడిపే వారికి ఒక్కొక్క వారం జైలు శిక్ష వేయడం జరిగింది. సో జైలు శిక్ష వేయడము అంటే మరి 7 రోజులు ఫ్యామిలీ దూరంగా ఉండడము పర్మనెంట్గా ఒక రికార్డు అవుతుంది. తర్వాత స్టూడెంట్స్ తర్వాత ఉద్యోగం కోసం ట్రై చేసేవారైతే వారికి ఉద్యోగం రాదు. కాబట్టి దయచేసి ట్రాఫిక్ పోలీస్ వారు మేము చేసే అప్పీల్ ఏమంటే తాగి వాహనాలు నడపకూడదని చెప్పి మేము కోరుచున్నాము. ప్రతిరోజు ఏదో ఒక సర్కిల్లో లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పోలీసులు ఖచ్చితంగా ట్రాఫిక్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది. పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కోర్టు వారు ఈవెన్ ఈ మధ్యలో ఒక స్టూడెంట్ 2012లో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు దొరికాడు. ఆయనకు కోర్టు వారు 3,000 రూపాయలు ఫైన్ వేశారు. ఈ మధ్యలో ఏదో జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వస్తే ఇక్కడ రికార్డ్ అయింది కాబట్టి వన్స్ కన్విట్ అయింది కాబట్టి ఆయనకు జాబ్ రాలేదు. కాబట్టి దయచేసి తాగి వాహనం నడపకూడదని చెప్పి, ప్రమాదాలు కోరి తెచ్చుకోకూడదని చెప్పి, మరి ఇతర ప్రయాణికులకు కూడా సేఫ్టీకి భంగం కలిగించమని చెప్పి మేము కూర్చున్నాము. అలాగే ఈ మైనర్స్కి మేము నంద్యాల పట్టణంలో చాలామంది మైనర్ పిల్లలు మరి వాహనాలు వాళ్ళ పేరెంట్స్ ఇస్తున్నారు. దయచేసి ఇవ్వకూడదని చెప్పి కోరుచున్నాము. దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగితే మైనర్తో పాటు మైనర్ పేరెంట్స్ లేకుంటే ఆ బండి ఓనర్ ఎవరుంటే వాళ్ళు కూడా కేసులో ముద్దాయితారు. దయచేసి మీ మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వకూడదని చెప్పి మేము కోరుచున్నాము. ఒకవేళ పిల్లలకి ఏమైనా వాహనాలు నేర్పించాలా, బైక్ నేర్పించాలనుకుంటే మీ పర్యవేక్షణలో మీరుండే నేర్పించాలని మేము కోరుచున్నాము. అలాగే మనకు నంద్యాల పట్టణంలో రోడ్లు ఒక ఓల్డ్ టౌన్లో తప్ప మంచి సువిశాలమైన రోడ్లు ఉన్నాయి. మన డిసిప్లిన్ లేక మనము తర్వాత పార్కింగ్ పెట్టుకునే అవకాశం ఉన్నా కానీ మరి పార్కింగ్ స్లాట్స్లో పెట్టుకోకుండా కొంతమంది మాల్స్ కానీ షాపుల యజమానులు కానీ రోడ్డు మీద పెడుతున్నారు, హోటల్స్ కానీ. కాబట్టి పార్కింగ్ పెట్టుకునే అవకాశం ఉంది. దయచేసి మీరు పార్కింగ్ స్లాట్స్లో పెట్టుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము. తర్వాత ఈ మోటార్ సైకిళ్ళు, ముఖ్యంగా బుల్లెట్ మోటార్ సైకిళ్లకు ఈ సైలెన్సర్ మార్చి కంపెనీ వారు కాకుండా ఎక్కువ సౌండ్ వచ్చేవి చేస్తున్నాయి. ఈ మధ్య రీసెంట్గా అంటే రీసెర్చ్ ప్రకారం కూడా సౌండ్ ఎక్కువ ఉంటే బీపీ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ అది వారికి చాలా ప్రమాదకరం. కాబట్టి దయచేసి మేము కోరేది ఏమంటే మీరు సైలెన్సర్ మార్చొద్దండి. కంపెనీ వారు ఏది ఇచ్చినా అది తీసుకోండి. వన్స్ ఒకటి చూసినా మేము పట్టుకున్నామంటే మాత్రం ఫైన్ మనకు 2,000 రూపాయలు ఫైన్ ఉంటుంది. తర్వాత ఇంకా ఎక్కువ ఉందంటే మాత్రం మేమైతే కేసులు బుక్ చేస్తున్నాము. ఆ మోటార్ సైకిల్ తీసుకొని వచ్చి అవి రిమూవ్ చేస్తున్నాము. ఒక 2 months బ్యాక్ కూడా మేము ఒక 70 సైలెన్సర్లు తీసుకొని పోయి మనం గవర్నమెంట్ డిగ్రీ గారి దగ్గర డిఎస్పీ గారి సమక్షంలో వాటిని ధ్వంసం జరిగింది. సో కాబట్టి మేము చేసే అప్పీల్ ఏమంటే ప్రజలంతా ట్రాఫిక్ నియమాలు పాటించాలని చెప్పి, క్షేమంగా ఉండాలని చెప్పి, సురక్షితంగా ప్రయాణం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము.